తెలంగాణలో ఇంటింటికి పోయి ఆఫీసర్లు చేస్తున్న కులగణన సర్వే దగ్గర పడ్డదట. ఇప్పటి వరకు రూపాయల బారాణ మందం ఒడిచిందట. కొన్ని జాగాల సర్వేకు పోయిన ఆఫీసర్లను తిప్పలు పెడుతున్నారని సర్వే అట్లనే నడుస్తున్నదని అంటుంటే ఇప్పుడు ఇట్లా దగ్గర పడ్డదని అన్నది ఎవలే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పండి. సీనిమేషకాల దగ్గర నుంచి రాజకీయం లీడర్ల దాకా, ప్రభుత్వ ఉద్యోగుల కాడ నుంచి ప్రైవేటు ఉద్యోగుల దాకా, పెద్ద పెద్దోళ్ళ కాడ నుంచి పేద కుటుంబాల దాకా ఎవల ఇంట్లో ఎంతమంది ఉంటుర్రు, ఎవలకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు, వాళ్ళు సర్కారు బడిలో చదువుతుర్రా, ఏడాది మొత్తం ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆమ్దాన్ ఎంత ఉంది, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, పెండ్లైన వాళ్ళు ఎంతమంది, పెండ్లి కానోళ్ళు ఎంతమంది, ఆడిపిల్లలు ఎంతమంది, మగ పోరగాళ్ళు ఎంతమంది అని అరుచుకున్న డాటా మొత్తము దగ్గర పడ్డదట. అయ్యా రేవంతాల సారు కులగణన చేస్తామని ఎన్నికల ముంగడ చెప్పలేదు కానీ దాన్ని మాత్రం పెట్టి ఇంత బిరాన ఒడగొడుతురు. మరి మీరు ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీల ముచ్చటేంది సారు? గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి, ఇంకా చేయకపోవడితిరి. అవిటిని కూడా ఇంత బిరాన్నే ఎందుకో అమలు చేస్తలేరు? రైతు రుణమాఫీని కూడా విడతల వారీగా చేయకుండా ఇట్లా ఎంటనే ఎందుకో చేయలేదు? మహిళలకు 2500 ఎందుకో ఇంత జల్దీనే పూర్తయ్యేటట్టు చేసి నెల నెల అకౌంట్లలో వేస్తలేరు? చెప్పని పనులు కొన్ని ముంగటేసుకొని అవిట్లలో కూడా అక్కెరకు రాని ఏమో బిరాన బొడగొట్టి అక్కెరకు వచ్చేటి ఏమో ఆల్ చేంజ్ ఎవడితిరి. మార్పు 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 అన్నారు. ఎంత మార్పు వచ్చిందంటే మీరు చెప్పిన మాటనే మీరు నిలబెట్టుకోనంత మార్పు వచ్చింది కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.